మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, వేదికన అలంకరించిన పెద్దలు ఎమ్మెల్సీ శ్రీ కొణిదెల నాగబాబు గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు 5 సార్లు శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించిన సామినేని ఉదయభాను గారికి, ఏపీఎంఐడిసి చైర్మన్, మంగళగిరి జనసేన ఇన్ఛార్జి శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ భీమిలి జనసేన ఇన్ఛార్జి శ్రీ సందీప్ గారికి, మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు శ్రీ కిలార్ రోసయ్య గారికి, నాకు పార్టీలో అత్యంత ఆప్తమిత్రులుగా ఉంటూ నేను చేసే కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించే కళ్యాణం శ్రీనివాస్ గారికి, ఆయన ఈ మధ్యనే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా నియమితులు ఇవ్వటం నాకు ఎంత ఆనందం కలిగించింది. అదేవిధంగా శ్రీశైలం శాసనసభ్యులు శ్రీశైలం ధర్మకర్తల మండలి సభ్యులు వెంకటేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమం నిర్వహణ కోసం గత 3 నెలలుగా ఆలోచన చేస్తూ ఈ రోజున కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారకులైన సుబ్బారాయుడు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రజాసేవే పరమావధిగా, ప్రజాసేవే శ్వాసగా, ప్రజాసేవే ఆశయంగా బ్రతికే రాజకీయ నాయకులు చాలా చాలా అరుదుగా ఉంటారు. అలా అరుదుగా ఉండే వ్యక్తులలో ప్రముఖులు మన ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మహోన్నత ఆశయాలు కలిగిన మహామనిషి ఈ జనసేనను స్థాపించి 14 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడుతూ అనేక ఒత్తిళ్లకు ఆటుపోట్లకు గురవడం నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ పార్టీని ఈ రోజున కూటమిలో అధికార భాగస్వామిగా చేయటానికి ఆయన అహర్నిశలు కష్టపడ్డారు. ఈ ప్రయాణం ఆషామాషిగా సాగలేదు. అనేక ఒడిదుడుకులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. అటువంటి ఉజ్వలమైన ఈ జనసేనలోకి మీ అందరూ ఈ రోజున రావటం చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ జనసేన పక్షాన, పవన్ కళ్యాణ్ గారి పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. సప్తస్వరధమారూఢం అంటాం. అంటే సూర్యుడు 7 అశ్వాలను అధిరోహించి రోజు ప్రయాణం చేస్తుంటాడు. సప్త ఋషులు అంటాం, సప్తగిరులు అంటాం. మన నిత్యం కొలిచే వెంకటేశ్వర స్వామి నిలయమైన 7 కొండలు. 7కి అంతటి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. జనసేన కూడా 7 మూల సూత్రాలపై ఆధారపడి ముందుకు వెళ్తుంది. చిన్నతనం నుంచే ప్రజాసేవ చేయాలనే తపన పవన్ కళ్యాణ్ గారిలో ఉండేది. అప్పటి నుంచే ఆయన ఒక పార్టీని ఏర్పాటు చేస్తే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల కోసం ఎలా నడపాలి అని నిరంతరం ఆలోచిస్తూ రూపొందించారు 7 సూత్రాలు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషల్ని గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఈ సూత్రాల ఆధారంగా జనసేన ముందుకెళ్తుంది. ఈ పార్టీలోకి కొత్తగా వస్తున్న వారు వీటిని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని పని చేయవలసిందిగా మీకు
మనవి చేస్తూ ఎప్పుడు కొత్త వారు వచ్చినా సరే మన అధ్యక్షుల వారు వారితో ప్రమాణం చేయిస్తుంటారు. ఈరోజు కూడా వందలాది మంది జనసేనలోకి చేరడానికి వచ్చారు కాబట్టి ముందుగా మన అధ్యక్షుల వారు ఏదైతే ప్రమాణ పత్రాన్ని నిర్దేశించారో ఇప్పుడు ఆ పత్రాన్ని నేను చదువుతాను. మీరందరూ దయచేసి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ చెప్పండి. జనసేన కార్యకర్తగా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటాము. ప్రజలకు అండగా నిలుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. సమాజ హితం కోరుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ సచ్ఛీలతతో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై జనసేన.